వీడియో వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన కాటేజ్కి వచ్చి రూమ్స్ బుక్ చేసుకుంటారో మొత్తం తీసుకెళ్లి వ్యూ పాయింట్స్ మొత్తం చూపించాలని ఫిక్స్ అయ్యిండు. ఏమంటారు వల్ల వేస్తారు సో వాళ్ళ దాని మీద దృష్టిలో పోవాలన్నమాట. ఎందుకంటే అది కిందికి వచ్చి బస్ అనిపిస్తుంది. మనం పడవలు ఉన్నప్పుడు ప్రెసెంట్ చూస్తున్నాం. అరే పాము చూసినట్టు నీళ్ళలో పోయింది ఇప్పుడే చూడు. నేను కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు రాలే. అంటే వాటర్ లా అంటే డ్యామ్ మీదకి వెళ్ళి మనం పోతాం కానీ ఫస్ట్ టైం ఇట్లా లైవ్ లో దగ్గర నుంచి చూడడం. నేనేమో నీ పేరే వినిపిస్తుంది నా కన్న నిన్ను ముందే రాశాం కదా మొత్తం చూడనా పెళ్లి చేసుకున్నా. వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ కేపీ. నా జిందగీ పిచ్చా అరే అద్దాల మేడా పీసు పర్షాన్ కేపీ. సో వీడియో వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన కాటేజ్కి వచ్చి రూమ్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే మంచి మంచి వ్యూ పాయింట్స్ అసలు ఇక్కడ మస్తు వ్యూ పాయింట్స్ ఉంటాయి. అవి చెప్పలేము, ఎవరు కూడా అంత తెలీదు. కేపీఎన్ అనే ప్రత్యేకంగా మీరు వస్తే మొత్తం తీసుకెళ్లి వ్యూ పాయింట్స్ మొత్తం చూపించాలని ఫిక్స్ అయ్యిండు. సో మీరైతే ఎవరైతే మన కాటేజ్ ని రూమ్స్ బుక్ చేసుకుంటారో కేపీఎన్ నెంబర్ ఉంటుంది కదా, ఆయన కాల్ చేసి మీరైతే అన్న తీసుకెళ్తావుగా. నార్మల్ గా శ్రీశైలంలో ఎక్కడైనా కూడా ఏడైనా కాటేజ్ చేసుకుంటే వాళ్ళు మీకు రూమ్ వరకు మాత్రమే ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే కేపన్న మీకు ఒక జస్ట్ ఒక కాల్ లో రెడీ ఉంటాడు. మీకు ఇక్కడ కొన్ని తెలియని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. చాలా మందికి తెలియదు. చాలా మందికి అంటే అన్న ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉంటుంది కాబట్టి ఎక్కడ సీనరీస్ ఏం బాగుంటాయి అన్ని తెలుసు ఆయనకి. సో మీరు ఇక్కడ కాటేజ్ బుక్ చేసుకుంటే మీకు కాటేజ్ తో ఇది కూడా అన్న కూడా మీకు ఇది కూడా అవైలబుల్ ఉంటుంది. చెప్పడం కాదన్న పోయి చూపిస్తావు ఇప్పుడు చూపాడు. కానీ ఎక్కడ ఉంది ఎట్లుంటాయి అవన్నీ వ్యూ పాయింట్స్ ఓటింగ్ తో సహా అన్ని ఉంటాయి ఖాళీ చూడు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం కేపానా గారికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు కేపానా మనల్ని టూరిజం కి తీసుకొస్తుండు. మన పరేషాన్ బాయ్స్ కాటేజ్ కి వస్తే మాత్రం మినిమం ఉంటే ఖాళీ వాటర్ లో బోటింగ్ అంట, అంతేనా? వాటర్ లో బోటింగ్ చేపల కూర అయితే వండిన అనమాట. కాకపోతే నేను చేపలు తినను, బికాజ్ అవి మళ్ళీ తిన్నాక నీళ్ళు అయితే కడుపులు ఇస్తాయి అనమాట. అట్లా కూడా ఉంటది మనకి ప్రోగ్రామ్. అందుకని చేపల పులుసు తింటా. మనం కేపానా తోటి అయితే మనం ఒక మంచి బోటింగ్ తీసుకెళ్తా. అన్నోళ్ళకి అందరికి, గంగుకి, బబ్బుకి, అన్నకి, ఇమ్రాన్ అన్నకి అందరికి రాశాం కదా మొత్తం చూడనా పెళ్లి చేసుకున్నా. పిల్లలు ఎవరు ఎందుకంటే వద్దులే. సో మేము ఫైనల్ గా అయితే ఆడికే పోతాం. కొంచెం ఫాస్ట్ పోతుందేమన్నా, కొంచెం ఆడి వరకు ఫాస్ట్ పోవాలి. ఇంకా ఫాస్ట్ వెళ్తుంది అంటున్నా. ఇంకా పోతుంది అన్న ఏమంటారనే స్టేరింగ్ ఇది, అదేంది టైర్లు ఎందుకు ఉంటాయన్న పిచ్చోని నువ్వు అన్న? ఇది ఏందన్న? ఇది స్పీడా? ఇది ఎక్సిలేటర్ గేర్ అండి అన్న. ఇది 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 ఓహో ఓకే రైట్ ఓకే. నైట్ టైంలో లైట్స్ కదా, సేఫ్టీ కోసం టైర్లు ఎందుకు ఉంటాయన్నా? అరే 2 షిప్ల మధ్య ఇది
అలా ఆల్రెడీ స్పీడే పోతున్నా అన్న దానికన్నా. ఏందన్నా బ్యాక్ సైడ్ చూడు ఒకసారి. అలా ఇట్లా ఒకసారి జంప్ చేయన్న, ఇట్లా జంప్ చేయన్న. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? వాటర్ లో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. బోట్ నడపడం ఈజీ కాదు, ఎందుకంటే ఇట్లా ఏమంటారు వలలు వేస్తారు. సో వాళ్ళ దాని మీద దృష్టిలో పోవాలన్నమాట, ఎందుకంటే అది కిందికి వచ్చిన కాదు, కష్టమవుతుంది. యాక్చువల్లీ మనం ఇప్పుడు మనకి ఇప్పుడు ఫ్యాన్లు ఏసీ లేకుండా మనకి గాలి అయితే వస్తుంది ముంగడికి. ఈ గాలి మనకి ఆఫ్రికా దగ్గర నుంచి గాలి అనేది మనకి వస్తూ ఉంటది. స్వచ్ఛమైన గాలి మనకి వాతావరణం అనేది దాకుతుంటది. ఫస్ట్ అనిపిస్తుంది మనం పడవలు ఉన్నప్పుడు ప్రెసెంట్ చూస్తున్నాం. అరే పాము చూసినట్లయితే నీళ్ళలో పోయింది ఇప్పుడే. కొట్టుకోతుంది చూడు. అప్పట్లో అది ఏడా అంటే ఇవన్నీ సైడ్ కి జరిపేటప్పుడు అంత పెద్ద గుట్ట అయింది, ఇక్కడ నీళ్ళైనాయి. అప్పట్లో అది ఎంత అయింది అంటే మంచి వాటర్ ఇక్కడ బలాలు వచ్చినాయి. ఎవడురా మంచి కూర్చోండు. అయిపోయింది అన్న. డీజిల్ అయిపోయింది. డీజిల్ అయిపోయింది. ఇప్పుడు ఏది స్టార్ట్ అన్నాడా? వన్ సైడ్ అయిందంట. రెండు ఒక్క సైడ్ అటు పోలేమా? టనల్ చేస్తున్నాడు. టనల్ ఈడికే నల్గొండకి వేస్తున్నాడు. నల్గొండ వాడు బోట్ వెనకాల ఈత కొట్టుకుంటూ ఎవరు సరే అన్నాడు. ఏమనుకుంటున్నావు? ఇది ఒక్కటి సింగిల్ గా ఏం చేస్తుంది. అది అయితే వెళ్ళాయి వెళ్ళే ఫోటో నీటోలు అన్ని అయితే వెళ్ళాలి. అన్న డేవిడ్ అన్న లోకల్ అన్నది అయితే అన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఎలా ఏంటని. చెప్పానా? కనబడే ఈ ధర్మాకోల్ బెండ్లకు రోప్స్ ఉంటాయి. సో చేపలు పడేటప్పుడు వల వేస్తే వల కొట్టుకొని పోకుండా ఆ రోప్స్ అనేది ఎనీ టైము నీళ్ళల్లోనే ఉంటది. ఇప్పుడు వలలు లేవు, చూసేదానికి వలల్లా కనిపిస్తాయి. మనం ఈ తెలంగాణ బోటు స్టార్ట్ చేసి 15 days అయ్యింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఫ్యూచర్ లో ఇంకొక 2 బోట్లు కూడా వస్తున్నాయి. ఇది మనం 2017 లో స్టార్ట్ చేసినాం. ఈ రోడ్డు వరకు బిల్డింగ్ వరకు పైన కాటేజ్ అయ్యేసరికి 2002 అయింది. లాక్డౌన్ మూలంగా అది క్లోజ్ చేసాం. సో రీసెంట్ గా ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము డ్యాము పాతలగంగా ఆపోజిట్ వెళ్తాం. డ్యామ్ దగ్గరికి వెళ్ళేది జాలీ ట్రిప్ అంటాం. ఓన్లీ 100 రూపీస్ కి జాలీ ట్రిప్ వేస్తాం ఇక్కడ. అలాగే ఇక్కడ నుంచి అక్కమాదేవి 16 కిలోమీటర్లు, అప్ అండ్ డౌన్ 32 కిలోమీటర్స్. జర్నీ వచ్చేసి 3 hours. వన్ సైడ్ 1 hour పడుతుంది. ఒక 1 hour అక్కడ స్టే చేస్తారు ఆ గుహలు అవన్నీ చూడడానికి. 1 hour రిటర్న్ వస్తాం. సో అది వచ్చేసి 650 రూపాయలకి తీసుకొని పిచ్ వన్ క్యాండిడేట్. మార్నింగ్ 9 డైట్ ఇచ్చాము, టైం ఇచ్చాము. మనకు మెంబర్స్ ఉంటే 7:30, 8కి తీస్తాం. ఆల్రెడీ బుకింగ్ ఉంటే. కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఉందా? ఉందండి కాంటాక్ట్ నెంబర్. మన కాంటాక్ట్ నెంబర్ ఎవరైనా రావాల్సిన లోకల్ వాళ్ళు కానీ బయట వాళ్ళు ఎవరైనా రావాలంటే నా కాంటాక్ట్ నెంబర్, నేను లోకల్ ఉంటాను. నా కాంటాక్ట్ నెంబర్ 994947444095 నా కాంటాక్ట్ నెంబర్. నాకు 1 day ముందే కాంటాక్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ మేము బోట్ రెడీ చేసి పెడతాం.
ఇప్పటిదాకా మనం అయితే డ్యామ్ దగ్గరకు అయితే పోలే, ఇవాళ అయితే ఫస్ట్ టైం మనం లోపల పోతున్నాం. అంటే ఈడ మనకి నేను కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు రాలే, అంటే వాటర్ లా అంటే డ్యామ్ మీదకి వెళ్ళి మనం పోతాం కానీ ఫస్ట్ టైం ఇట్లా లైవ్ లో ఇక దగ్గర నుంచి చూడడం. అరే ఏమైందన్నా అక్కడ దాకా పోదా? సో గైస్ అక్కడ దాకా అయితే తీసుకోవరంట, బట్ ఇంటికి చూస్తే చాలా దగ్గర నుంచి చాలా దగ్గర ఉంది. గేట్లు డేంజర్ జోన్, అది డేంజర్ అనుకో. ఇక మొత్తం అక్కడ పోగానే ఇట్లా డేంజర్ భయం అయిపోతుంది. ఫ్లో వస్తే తిరిగిపోతుందా పడవ? వెళ్ళిపోతే లోపలికి గేట్లు ఎత్తాయి. డైరెక్ట్ గేట్ ఎత్తిరనుకో ఒక సెకండ్ కూడా ఆగా మనం వెళ్ళిపోతాం. కింది పోతా ఇట్లా ఇట్లా తిరుగుతాం మనం. గేట్లు పైకి లేసా అది ఎంత లోతుంటా కింది గేట్? 200 అడుగులు. గేట్ ఎంత? గేట్ సైజ్ ఎంత అన్న? గేట్ సైజ్ ఎంత? గేట్ 60 feet అన్న. 65 65 అంట అంకుల్. 60 feet అంటే హైదరాబాద్ గణేష్ అన్న ఎంత 60 feet అంటే అర్థంగా కూడా అంత 60 అడుగులు అంతుంటే దాంట్లో కొద్దిగా ఇంకా ఎక్కువనా? చేరాలని చూడదు పై వరకు. ఇది పడుకుంటుందా? ఇది పడకుండా కానీ చాలా మస్తు ఉంది అన్న. అన్న అంటే ముంగడ పోవాలని డౌన్ ఉంటుంది. Guys, మీకు నంబర్ అయితే అంకుల్ ఇచ్చింది కదా, మీకు ఇట్లా పోవాలనుకుంటే అంకుల్ కాల్ చేయొచ్చు. అండ్ నిజంగా అంటే నా ఫస్ట్ టైం చూస్తున్నా, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వచ్చినా కానీ ఫస్ట్ టైం ఆ గేట్ చూడడం ఇట్లా లైవ్ లో. చూసినాం కానీ మీదికెళ్ళి చూసినాం, అలా మీదికెళ్ళి చూసినా అంత ఆ ఫీల్ లేదు. నీళ్ళ నుంచి చూసి ఆ ఫీల్ వేరు ఉంది. మా ఇంత పెద్దగా ఉందా అన్న? అలా కనిపించదు, చూడు ఎంత పెద్దగా ఉందా. పెద్ద పెద్ద గేట్లు అన్న. గేట్లు ఒకవేళ గేట్లు ఎక్కినప్పుడు అన్న వాటి ఇక్కడ దాకా బోటింగ్ నడవదు. అసలు అక్కడికే నడవదు, వెళ్ళిపోతాయి. ఎందుకంటే అంత ఫ్లో అవుతారు లోపల. వస్తుందా నాకు అసలు ఎట్లా అనిపిస్తుంది? అన్న కేపన్న దాంట్లో వర్క్ చేస్తారు. కేపీ అన్న దాంట్లోనే పని చేస్తాడు అనమాట. గేట్స్ ఎత్తే అన్న వాళ్ళే అన్నా మీరే కదా నా గేట్స్ పైకి వచ్చేసి నేనే వేపిస్తుంటా గేట్లు పైకి కిందికి. అట్లా కాదు, వర్క్ దేంట్లో చేస్తావు అంటారు పని. మేము దాంట్లో నడిచినాం కదా మధ్యలో ఉండేలే అన్న కట్టప లైవ్. సో గైస్ దాని లోపల కూడా పోయినాం మేము. ఒక వీడియో మా దాంట్లో ఉంటది, ఫ్యామిలీ దాంట్లో డ్యామ్ లోపల కూడా పోయినాం. అరే పప్పు ఎట్లుంది? మంచిగా ఉంది. అట్లా కాదు, వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? థమ్సా బాగుందా? అచ్చా ఎట్లా వీడియో నింపారా? ఎక్కలేదు కొంచెం గట్టిగా మాట్లాడు, నిలిపియదంటే. ఫస్ట్ టైం వచ్చినా నేను మస్తు ఉంది. సో గైస్ మీకు ఇప్పుడు గంగులో ఒకటి చూపిస్తా. అరే కడియన్ వెళ్ళు వీడియోలా. వీడియోలాగా కనిపిస్తలేదా? నేనేమో నీ పేరే వినిపిస్తుంది నా కన్న నిన్ను ముందే. చేపల పులుసు అయితే రెడీ చేసిండు. మనం చేపలు తినాము కాబట్టి పులుసు తిని వెళ్ళిపోతాము. దమ్మొస్తుంది, కొంచెం ఏజ్ అయిపోయింది కదా అది. అదే ఇప్పుడు ఏజ్ 20 అంటే గడ్డపై 34.